వెల్కమ్ బ్యాక్. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు, పిల్లలతో ఆలయం కోలాహలంగా మారింది. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. అలాగే క్యూ లైన్లు నిండిపోయాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బార్లు తీరారు. ఇక స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సేవకులు క్యూ లైన్లలో పాలు, బిస్కెట్లు, మంచినీరు, పులిహోర ప్రసాదాలను అందించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు అధికారులు, అర్చకులు నిమగ్నమయ్యారు. పెద్దపల్లి జిల్లా మంతని చిల్లపల్లిలో శ్రీ వీరప్ప స్వామి కామరతి కళ్యాణ మహోత్సవాలను భక్తులు 5 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వైశాఖ శుద్ధ అష్టమి నాడు 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉత్సవాల సందర్భంగా నేడు గ్రామస్తులంతా బోనాలతో ఊరేగింపుగా వచ్చి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. 10 రోజుల పాటు జరిగే పండుగ కావడంతో రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక సందడితో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాలు కావడంతో గ్రామానికి చెందిన వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్తులంతా గ్రామానికి చేరుకొని ఈ ఉత్సవాలు పాల్గొంటారు. గొల్ల కురుమలకు ఇది ఇలవేల్పు పండుగని వీరప్ప స్వామి కామరతి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని, ఆఖరి రోజున నాగవెల్లి బోనాలతో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. నూట 50 కడప అంటే మా కుటుంబం జిల్లా వస్త్రం ఏకమై వీరప్ప కామరతి అక్క మహాకాళి కళ్యాణ దేవాలయం ఈ బుధవారం నుండి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. మాకు ఒక 10 రోజుల పండుగ వీరప్ప కొడుకు దాన్ని వీరప్ప కొడుకుగా పిలుస్తారు. ఆ ఒక్కదానికి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ ప్రజలందరూ కూడా అందరికీ నా యొక్క నమస్కారం. మరియు మేము ఈ పండుగను 5 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా, చాలా ఘనంగా చేసుకుంటాం. ఈ అవకాశానికి మా అందరి గ్రామ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిల్లపల్లి గ్రామంలో 150 కడప అంటే మా కుటుంబం జిల్లా